దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట నా ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు యోగ్యత అయ్యేటువంటి నన్ను తన ఉచితమైనటువంటి కృపలో జ్ఞాపకం చేసుకుని దినాన్ని దేవుని సన్నిధిలో మరి విశ్వాసులైనటువంటి మీ అందరి మధ్యలో ఈ రీతిగా నిలవబడటానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని స్థలాన్ని బట్టి కూడా నా దేవునికి నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మరి తెలుగు సంఘ వ్యవస్థాపకులు మన మధ్యలో లేకపోయినప్పటికీ దేవుని దాస్తులు దేవిష్ణ గారికి నా ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఓ మీడియా సంఘ కాపర్లో దేవుని దాసులు మా బావగారు సామిలయ్య గారికి అలాగే మధుప్రసాద్ గారికి నా ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా దేవుడు కమిటీ సభ్యులందరికీ నా పట్ల మంచి మనసును దయచేసి మరి దినాన్ని దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరు వరుసన నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి మా బావగారు సామీల్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ మరి సమయం కాదు. అలాగే మార్టిన్ అన్న మరి మీడియా యొక్క డిబోరా గారు వీరి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది, కానీ వారికి నాకు ఉన్నటువంటి నా కుటుంబానికి వారి కుటుంబానికి ఉన్నటువంటి సంబంధము, కానీ ఇది పంచుకోవడానికి సమయం కాదు. కనుక దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళదాం, దేవుని యొక్క మాటలు మనం విందాం. మరి దినము కొరకు చదవబడినటువంటి లేఖన భాగము దినవృత్తాంతము మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. దయచేసి అందరూ త్వరలో వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను మనము అనుభవిస్తూ ఈ స్థలము విడిచి వెళ్ళేలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైనటువంటి నామమునకు, ఉన్నతమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇంతవరకు మీ సన్నిధిని, మీ ప్రసన్నతను మీరు మాకు తోడుగా ఉంచి అయ్యా మీరు పొందిన మహిమాంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ మాటలు వినాలని మేము ఆశపడుచున్నాం. అయ్యా నీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుచున్నాం. తండ్రి దేవా, నీ సన్నిధిలోనికి నైనా ఏ స్థితిలో అయితే మేము చేరి ఉన్నాము ప్రభా, మరలా అదే స్థితిలో నుంచి మేము ఈ స్థలము విడిచి వెళ్ళకోకుండా తండ్రి నైనా నీ జీవము కలిగినటువంటి మాటలు, నీ శక్తి కలిగినటువంటి మాటలు, మమ్మల్ని ఆదరించగలిగినటువంటి మాటలు, మమ్మల్ని బలపరిచి స్థిరపరచగలిగినటువంటి మాటలు నైనా నీ యొక్క మెల్లని స్వరముతో నాతో మనందరితో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచి ఈ స్థలము విడిచి సంతోషంతో వెళ్ళటానికి నీ కృపా, నీ సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా బలహీనుని, యోగ్యత అయ్యరాహతులైనటువంటి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నా. నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు. నన్ను నీ యొక్క ఆత్మతో సంధించండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి కేవలం నీ బూరగా నన్ను వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నన్ను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని ఇచ్చిస్తూ మా ప్రభుని ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక్కసారి అందరికీ నేను ప్రేమతో మనవి చేయించున్నాను. మరి అందరూ కూడా ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. మరి ఎబ్బేజు గురించి మనం చూస్తున్నాం కనుక ఈ యొక్క 4వ అధ్యాయంలో 9-10 వాక్య భాగాలు మనం చదువుకున్నాం. కాబట్టి అక్కడి నుంచి 9 కాడి నుంచి 8కి ఆ 4వ అధ్యాయంలో పైకి అలా చూస్తూ మనం వెళదాం. పైకి అలా చూస్తూ వెళ్ళినప్పుడు మొదటికి వచ్చిన తర్వాత మరలా 3వ అధ్యాయంలో చూసినట్లయితే 24 వచనాలు ఉన్నాయి. అది కూడా ఒక్కసారి మనం అందరము పరిశీలన చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. మరలా 24 వచనాలలో కూడా
మరలా 3వ అధ్యాయము కంప్లీట్ అవుతుంది. మరలా దాని నుంచి పైకి మనం వెళ్ళినప్పుడు 2వ అధ్యాయంలో మనం చూస్తే 55 వచనములు ఉంటున్నాయి. ఈ 55 వచనాలు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళా మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు మొదటి అధ్యాయంలో 54 వచనాలు ఉంటున్నాయి. అబ్రహాము, షేతు, ఎనోషు కానించి ప్రారంభమైనటువంటి ఈ యొక్క వంశావళిల పేర్లలో పరిశుద్ధాత్మునికి లేక దేవునికి ఎందుకో తెలియదు, కానీ ఈ యొక్క ఎబ్బేజు గురించి ఎబ్బేజు పేరు రాసి విడిచిపెట్టలేదు. అతని గురించి 2 అధ్యాయములు 2 వచనాలు కేటాయించి ఆయన గురించి ఏంటని వివరంగా వ్రాసిన తర్వాత మరలా పరిశుద్ధాత్ముడు ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మరలా 9, 10 మనం చదువుకున్నాం కదండి. ఆ 9, 10 కానించి మనము చూస్తే మరలా అంతా కూడా వంశావళి అని ఉంటుంది. మనము సర్వసాధారణంగా వాక్యము బైబిల్ చదవాలని అన్నప్పుడు మనం ఎవరు కూడా ఇవన్నీ వంశావళులే కదా, ఈ పేర్లు మన నోటికి కూడా తిరగవు చదవటానికి. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ వంశాలు మనం ఏం చదువుతామని మనము వాటిని చదవము, తిరగవేస్తూ ఉంటాం. కానీ ఈ 4వ అధ్యాయము 9, 10 వచనాలు ముందు నుంచి మనము చూస్తే ఇంచుమించుగా 500 పేర్లు పైగానే ఉన్నాయి. 500 పేర్లకు పైగా ఉన్న తర్వాత పరిశుద్ధాత్మునికి ఎందుకో మరి తెలియదు ఈ యొక్క ఎబ్బేజు గురించి యొక్క ఎబ్బేజు అని పేరు రాసి విడిచిపెట్టొచ్చు, కానీ అతని తల్లి ఎంత వేదనతో అతనికి జన్మనిచ్చింది, అతని పరిస్థితి ఏమిటి, అతడు తన సహోదరుల కంటే గనుడుగా ఎలాగో ఎంచబడ్డాడని దేవుని యొక్క లేఖనాలలో స్పష్టంగా రాసిన తర్వాతే మరలా ఆ వంశావళిలోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. అయితే చాలా మంది బిడ్డలండి బైబిల్ గ్రంథంలోనే కాకుండా మనం ఈ లోకంలో చూసినట్లయితే చాలా మంది బిడ్డలు వారికి పుట్టుకతో ఏమి తెలియదు, కానీ వాళ్ళు కలంకాన్ని మోయవలసి వస్తూ ఉంటుంది, వాళ్ళ నిందలు మోయవలసి వస్తూ ఉంటుంది, వాళ్ళు అవమానాలు మోయవలసి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎబ్బేజు కూడా అదే తన జీవిత కాలం అంతా కూడా కళంకాన్ని నిందను మోసినట్లుగా మనం చూస్తున్నాం. తల్లి అతనికి జన్మనిచ్చింది, అతనికి పేరు పెట్టింది ఎబ్బేజు. ఎబ్బేజు అనగా వేదన. ఈ యొక్క తల్లి ఎంత వేదన పడితే ఆ యొక్క ఎబ్బేజుకు జన్మనిచ్చిందో తెలియదు, కానీ ఆ యొక్క ఎబ్బేజు తల్లి అతనికి పేరు పెట్టింది వేదన. ఈ యొక్క ఎబ్బేజు తన జీవితంలో ఈ యొక్క బాధను ఈ యొక్క కళంకాన్ని మోస్తూనే వచ్చాడు. ఎవరైనా పిలిచినప్పుడు ఒరే ఎబ్బేజు అని పిలిచినప్పుడు తన హృదయం ఎంతో బాధతో ఉండేది. నా తల్లి నన్ను వేదన పడి కన్నది కనుక ఈ యొక్క వేదన అని పుత్రుడు, వేదన పుత్రుడు అని నన్ను పిలుస్తున్నారని వారు ఎంతో వేదన చెందినటువంటి ఎబ్బేజును మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క కళంకాన్ని ఈ యొక్క ఎబ్బేజు మోస్తూ ఆ యొక్క కళంకాన్ని ఎవరైతే తన జీవితాన్ని ఆ యొక్క కళంకాన్ని తీసివేయగలడో, తన జీవితాన్ని ఎవరైతే మార్చగలడో, తన జీవితాన్ని ఎవరైతే ఆశీర్వదించగలడో, తన జీవితాన్ని ఈ లోకంలో సంతోషంతో నింపగలడో ఆ యొక్క ఇశ్రాయేలు దేవుని యొద్దకు వచ్చినాడని లేఖన భాగాలలో మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క కళంకాన్ని చాలా మంది బిడ్డలు మోస్తున్నారు. భర్త, ఆమెకి చాలా అందం ఉంది, భర్త ప్రేమ ఉంది, కానీ తనకు బిడల్లేరే అని ఎంతో బాధపడుతూ ఉంది. ఒక్కొక్క దినాన్ని దేవుడు తనని జ్ఞాపకం చేసుకుని తనకి గర్భఫలం ఇచ్చాడు. తనకు ఒక కుమారుడు పుట్టాడు. తనకు ఒక కుమారుడు పుట్టినప్పుడు తన ఆ కుమారుడిని చూసి తన లెక్కే ఉన్నాడని చాలా సంతోషించి అతనికి యేసేబు అని పేరు పెట్టింది. ఎవరండి అమ్మా? రాహేలు, యాకోబు భార్య. తను ఎంతో సంతోషించింది. మరలా దేవుడు తనని జ్ఞాపకం చేసుకుని తనకు ఒక గర్భఫలాన్ని దయచేశాడు. వారు ప్రయాణమై యూదయ, బెత్లెహేము, ఎఫ్రాతా మార్గం గుండా ప్రయాణము చేయించినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు ఆమె ప్రసవిస్తూ ఆ యొక్క కుమారుని బెనుని ప్రసవించినప్పుడు, ఒరే బెనుని, నీ జన్మ నాకు మరణమునిచ్చింది కనుక దుఃఖపుత్రుడా నేను మరణిస్తున్నానని ఆ యొక్క బిడ్డను తీసుకుని యాకోబు చేతిలో పెట్టి బెనుని అని పేరు పెట్టి ఆ యొక్క రాహేలు మరణించినట్లుగా లేఖన భాగాలలో మనము చూస్తున్నాం. అయితే యాకోబు ఆ బిడ్డను తీసుకుని
ఆ యొక్క బిడ్డను తీసుకున్నప్పుడు చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ యొక్క బినునితో యాకోబు చెప్తున్నాడు, నువ్వు దుఃఖపుత్రుడిగా ఉండటానికి ఇష్టం లేదు, నువ్వు సంతోషపుత్రుడిగా ఉండాలి, నువ్వు కుడి చేతి పుత్రుడిగా ఉండాలని బిన్నును బిన్యామీనుగా మార్చినట్లుగా మనము లేఖన భాగాలలో మనము చూస్తున్నాం. అంతేకాకుండా ఏలియా కుమారుడు మందసం పట్టబడింది. ఏలియా పినిహాసు కుమారుడు యుద్ధంలో మందసం పట్టబడిన తర్వాత పినిహాసు భార్య తన కనుపొద్దుల నొప్పులతో ఉన్నప్పుడు ఆమె పినిహాసు భార్య ప్రసవించింది. ఏలియా చనిపోయాడు, పినిహాసు చనిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ అంటున్నారు, నువ్వు బాధపడద్దు, నువ్వు బిడ్డకు జన్మనిచ్చావని. కానీ తన చూసేటువంటి మాట్లాడేటువంటి ఓపిక లేకపోయినప్పటికీ ఆ బిడ్డకు పేరు పెట్టింది, ఇకాబోదు అనే పేరు పెట్టింది. ప్రభావము వెడలిపోయిందని. ఈ బిడ్డలు ఇంతే కాకుండా చాలా మంది అండి, బిడ్డలకి ఏమీ తెలీదు, వీళ్ళ పుట్టుకతో ఏమీ తెలియదు, కానీ వీళ్ళ బ్రతికినంత కాలము కూడా కళంకాన్ని వైకల్యాన్ని మోయవలసినటువంటి వారిగా ఉంటున్నారు. ఈ యొక్క కళంకాన్ని వైకల్యాన్ని మోస్తూ వారి యొక్క జీవితాన్ని గడపవలసినటువంటి స్థితిలో ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ లోకంలో ఎంతో మంది వీరిని మనం జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో ఎంతో మందిని చూస్తున్నట్లయితే ఇదొక బాధ. అయితే ఈ తల్లిదండ్రులు బిడ్డకు వివాహము చేసిన తర్వాత ఒక కోడలుగా ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క అత్తమామలు కానీ లేక ఉన్నటువంటి వారు అనేటువంటి వారి మాటలు ఏమిటంటే, ఈ బిడ్డ ఈనాడైతే నా గృహంలోనికి అడుగు పెట్టిందో దరిద్రము వచ్చినది అని అంటూ ఉంటారు. అలాగే ఏ కుమార్తెకు వివాహం చేసి అల్లుడుగా తెచ్చుకున్నారో, నా కుమార్తె జీవితంలోనికి ఈయన ఏ రోజు ప్రవేశించాడో నా కుమార్తె జీవితం అంతా నాశనం అయిపోయిందని ఈ లోకంలో అనేకమైనటువంటి మాటలతో బ్రతుకుచున్నటువంటి వారు అనేక మందిని మనము చూస్తూ ఉంటాం. వైకల్యము కలిగినటువంటి వాడే, కానీ ఎబేజు తన యొక్క వైకల్యాన్ని ఏ రీతిగా మార్చుకోవాలని తను దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని అబ్రహాము ప్రార్థన చేశాడు, కానీ అబ్రహాము విశ్వాస వీరుడుగా కనిపిస్తున్నాడు. మోషే యెహోషువను మనం జ్ఞాపకం చేసుకుంటే వారు నాయకులుగా జీవించిన, వారు నాయకత్వాన్ని చేపట్టి నాయకులుగా కొనసాగినట్లు మనము చూస్తున్నాం. దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు యుద్ధ వీరుడుగా మనము చూస్తున్నాం. కానీ ఈ యొక్క ఎబేజుకు ఏమీ లేదు, కానీ ప్రార్థనా పరుడుగా అంతటి విశ్వాస వీరుడు కాకపోయినప్పటికీ తన యొక్క కళంకము కలిగినటువంటి జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాలని ఆశ, కోరిక ఆయనలో పుట్టినట్లుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క ఆశ, కోరిక ఏ రీతిగా తన యొక్క మనసులో కలిగినదని మనము ఆలోచన చేసినట్లయితే మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచే 4వ అధ్యాయము 8వ వచనంలో మనము చూసినట్లయితే గోజు అని కనిపిస్తుంది. చూడండి, గోజు. ఈ యొక్క గోజును కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఈ యొక్క గోజును ఆ యొక్క 2 అక్షరాలను పట్టుకుని ఆ యొక్క వంశావళి అంతా కూడా మీరు ముందుకు చదువుతూ వెళుతూ ఉంటే యుఫెన్నె కుమారుడైనటువంటి కాలేబు గారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పేరు గురించి మనము చూసినప్పుడు ఆ యొక్క వ్యక్తి పేరును మనం ఆధారము చేసుకుంటే ఆ యొక్క వంశావళి గురించి కానీ లేక వారి పుట్టిక వివరాలను కానీ తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క ఎబేజును మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఎబేజు గోజు వంశానికి చెందినటువంటి వాడు. ఈ యొక్క గోజు ఏమి వంశానికి చెందినటువంటి వాడు అంటే యుఫెన్నె కుమారుడైనటువంటి కాలేబు వంశానికి చెందినటువంటి వాడు. ఈ యొక్క కాలేబు ఏ వంశానికి చెందినవాడు అండి? యూదా వంశానికి చెందినటువంటి వాడు. ఈ యొక్క యూదా వంశంలో నుంచి వచ్చినటువంటి వారు ఎవరైనా మనకి తెలిసినటువంటి వారి గురించి మనం చెప్పుకుందాం. చెప్తారు ఎవరండి? దావీదు, కాలేబు, యేసుక్రీస్తు వారు, బోయేజు. ఇలా చూస్తే యూదా వంశములో నుంచి పుట్టినట్లుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క యూదా వంశములో నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎబేజుకు జన్మనిచ్చిన తర్వాత తన యొక్క తల్లి చనిపోయింది. ఈ యొక్క ఎబేజుకును దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించాలని ఈయనకి ఎవరికి తెలుసు, ఎవరికి చెప్పారు అని వ్రాయపడలేదు. కానీ నేను అనుకుంటున్నాను తన యొక్క పూర్వీకులను ఆధారము చేసుకుని
తన యొక్క పూర్వీకుల తన యొక్క వంశావళిని ఆధారము చేసుకుని, నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక, నా దేవుడు సమస్తాన్ని మార్చగలిగినటువంటి శక్తిమంతుడు కనుక, నా జీవితము ఈ కళంకాన్ని మోస్తున్నానే, ఈ యొక్క కళంకాన్ని, ఈ యొక్క నిందను, ఈ యొక్క అవమానాన్ని నా జీవితంలో నుంచి తీసివేయాలంటే నా యొక్క దేవుడు తప్ప ఈ లోకంలో నన్ను ఎవ్వరు కూడా వీటిలో నుంచి తప్పించలేడని ఆశ, కోరిక ఎబ్బేజులో కలిగినట్లుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క లేఖన భాగాలలో మనము చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల దేవుని యొద్దకు వెళ్ళి ఆయన ప్రార్థించాడంట. ఈ యొక్క యూదా వంశావళిలో పుట్టినటువంటి ఈ యొక్క ఎబ్బేజు దావీదు గారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే ఆలయాన్ని కట్టినప్పుడు ఆలయము బయట మోకరించి ప్రాణమిల్లి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క ఎబ్బేజు కూడా ఆ రీతిగానే ఈ యొక్క ప్రార్థన చేసి తన యొక్క జీవితాన్ని మార్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం. దయచేసి మన్నించండి. సొలొమోను గారు ఆలయం కట్టిన తర్వాత ఆలయం ముందు ప్రాణమిల్లి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. అయితే అంతటి ప్రార్థనా పరుడు, అంతటి వేరే విజయాలు చేయలేకపోయినా తన యొక్క జీవితాన్ని కళంకములో నుంచి మార్చగలిగిన శక్తిమంతుని దగ్గరకు ఈయన వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. దయచేసి చూడండి, ఎన్ని మనవులు దేవుని సన్నిధిలో ఈయన అడిగినాడని మనం జ్ఞాపకం చేసుకుంటే దయచేసి చూద్దాం. చూడండి, 10వ వాక్య భాగం మనం చూద్దాం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా వాటిలో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థింపక, దేవుడు అతడు మనము చేసిన దానిని అతనికి దయచేసిన. చాలండి. చూడండి, ఈయన 4 విషయాలు దేవుడి దగ్గర ప్రార్థించాడు. కింద మనం చూసినట్లయితే దేవుడు అతడు మనము చేసిన దానిని దయచేసాను. 4 విషయాలు అడిగాడు. 4 విషయాలు కూడా తన జీవితంలో దయచేసాడా? లేదండి, దయచేశాడు. మరి ఈ దినాన్ని దేవుని సన్నిధిలో చేరినటువంటి నీవు నేను కూడా మన విజ్ఞాపనలు, మన ప్రార్థన, మనము అడిగినవి ఏ రీతిగా మనం పొందుకుంటున్నామని మనము ప్రశ్నించుకుందాం. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే తీయదుగా ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అగూరు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను జ్ఞానాభ్యాసము చేసినటువంటి వాడను కాను, నేను జ్ఞానము లేనటువంటి వాడను, నేను పశుప్రాయుడను కనుక నీవు నాకు ఈ దినానికి కావలసినది నాకు ఆ దినానికి నాకు దయచేయి. ఎక్కువైతే నీ నామాన్ని నేను దూషిస్తానేమో, తక్కువై లేని కలిగి నేను దొంగనయ్యి మరలా నీ నామాన్ని దూషిస్తానేమో, కానీ నాకు అటువంటి స్థితి వద్దయ్యా. నన్ను పశుప్రాయుడును కనుక నేను జ్ఞానాభ్యాసము నాకు అసలు ఏమీ తెలియదు, కానీ నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కరుణాహస్తముతో నన్ను దయచేదేవని ఈ యొక్క అగూరు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క ఎబ్బేజు మొదటిగా మనము చూసినట్లయితే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏమడిగాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఏమిటండి ఈ యొక్క ఆశీర్వాదము? న్యాయాధిపతుల గ్రంథము దయచేసి చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 14-15లో మనము చూసినట్లయితే ఈ యొక్క ఉపన్య కుమారుడైనటువంటి కాలేబు గారు తన యొక్క కుమార్తెకు వివాహము చేస్తారు. కుమార్తెకు వివాహము చేసింది ఓత్నీయులతో వివాహము చేసిన తర్వాత అక్సా ఓత్నీయులు భార్య భర్తలు అయిన తర్వాత తన భర్తను ప్రేరేపిస్తున్నట్లుగా ఈ యొక్క అక్సా మనము చూస్తున్నాం. తన యొక్క తండ్రి దగ్గరకు వచ్చి తన యొక్క తండ్రి పొలంలో ఉంటుండగా వచ్చినప్పుడు తన గాడిద దిగగానే తన యొక్క తండ్రి అడుగుచున్నాడు, ఏమి కావాలని అంటే, నాకు దీవెన దయచేయం. తీసినటువంటి చూద్దాం, చదవండి. ఆమె తమ పెనిమిటి ఎంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగెను. అందుకామె దీవెన దయచేయము,
నాకు దక్షిణ భూమి ఇచ్చినావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయము. చాలండి. నాకు దీవెన దయచేయము. ఈ యొక్క ఇబేస్ కూడా నాకు దీవెన దయచేయము. దేవా, నీవు నన్ను ఆశీర్వదించాలి. ఈయన రావటమే ఏం అడిగాడని మనం చూసినట్లయితే, దేవా, నీ యొక్క ఆశీర్వాదాలు, నీ యొక్క దీవెనలు, నీ యొక్క సంతోషంతో, నీ యొక్క సమాధానంతో, నీ యొక్క శాంతితో నా జీవితాన్ని నింపాలయ్యా. కళంకముతో ఉన్నటువంటి నా జీవితము, భారమైపోయినటువంటి నా జీవితము, బరువైపోయినటువంటి నా గుండెలో ఉన్నటువంటి బాధతో జీవిస్తున్నటువంటి నన్ను ఈ లోకంలో ఎవరు కూడా నన్ను రక్షించలేరు, శాంతి సమాధానములు దయచేయలేరు. కానీ నీవు నన్ను ఆశీర్వదించి ఈ కళంకములో నుంచి నన్ను బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు నీవని నీ పాదాల దగ్గరకు చేరినానయ్యా. నీవు నన్ను ఆశీర్వదించాలి. నీ యొక్క ఆశీర్వాదాలతో నన్ను నింపు దేవాని యొక్క ఇబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఎంతకాకుండా హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాల్లో మనము చూసుకున్నట్లయితే యాకోబు గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవునితోటి, ఆ దూతతోటి పోరాడి ఏ రీతిగా పోరాడి ఉన్నారంటే, పౌరుషము గలవాడై, ఈ రీతిగానండి, పౌరుషము గలవాడై. దయచేసి చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వాక్య భాగాలు. 750వ పేజీ. ఎవరికి దొరకలేదండి? నేను చదువుతాను అమ్మా. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనములు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునిను, మొగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతడు బతిమాలెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమలాడెను. చాలండి. యాకోబు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు గారి గురించి మనకి చాలా తెలిసినటువంటి వాటిదే. కానీ నాకు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా కట్ చేసుకుంటూ వెళుతున్నాను. యాకోబు గారు అన్నను మోసం చేసి తన యొక్క మామగారి దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత, తన యొక్క మామగారి దగ్గర ఆశీర్వదింపబడి మందలను, సమస్తాన్ని, ఆస్తినంతా కూర్చుకుని మరలా తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క ఎబ్బెకు రేవు దగ్గర యాకోబు గారు ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒంటరిగా ఎందుకు మిగిలిపోవాల్సి వచ్చిందనంటే, తన యొక్క అన్న యాకోబు గారిని చంపటానికి వస్తున్నారని విన్నప్పుడు తన యొక్క ఒంటరి జీవితాన్ని గడపటానికి, తన యొక్క ఒంటరి పరిస్థితుల్లో ఉండిపోవటానికి దేవుడు కృప చూపినట్లుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైనా సరే మన ఒంటరి జీవితంలో మనము దేవునితో సహవాసము చేసేటువంటి వారిగా ఉండాలి, దేవునితో గడిపేటువంటి వారిగా ఉండాలి. మన ఒంటరి జీవితంలో దేవునిని ఎక్కువగా సన్నిహితముగా దేవునితో సహవాసము చేసేటువంటి వారుగా మనము జీవించాలని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అయితే ఈ యొక్క యాకోబు గారు తన యొక్క ఒంటరి జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు పౌరుషము గలవాడై, రోషము కలిగి ఆ యొక్క దూతతో వచ్చినటువంటి ఆ యొక్క దేవునితోటి పోరాడి పెరుగులాడి, దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వెళ్ళనీనని కన్నీళ్లు విడిచి దేవునితో పోరాడినట్లుగా, ఆ యొక్క దేవునితో, ఆ దూతతో పోరాడుతున్నప్పుడు తెల్లవారుచున్నది నీవు నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళాలని ఆ యొక్క యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు విడిచిపెట్టలేదు. కానీ యాకోబు ఆ యొక్క దేవునితో పోరాడినట్లుగా లేఖన భాగాలలో మనము చూస్తున్నాం. అయినప్పటికీ ఆ యొక్క దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు ఏమాత్రమును కూడా యాకోబుతో సమాధానం ఇయ్యలేదు. కానీ యాకోబు చేసిన పని ఏమిటంటే, కన్నీరు కార్చి అతని దగ్గర మొరపెట్టినప్పుడు, కన్నీరు కార్చి అతని దగ్గర మనవి చేస్తున్నప్పుడు, తన కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు, తన యొక్క కన్నీళ్లు కార్చి దేవుని పాదాల దగ్గర దీనుడుగా చేరినప్పుడు యాకోబును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆశీర్వాదాలు అంటే మనం ఏమనుకుంటాం ఏమండి? ఒకసారి మనకు తెలిసినటువంటిది మనం చెప్పుకుందాం. చెప్పండి ఒకసారి, మనకు ఆశీర్వాదం అంటే ఏమిటి ఏమండి? మంచి కారు, మంచి ఇల్లు, మంచి ఉద్యోగము, మన బ్యాంక్ నిండా మన పేరు మీద కొన్ని డబ్బులు, మంచి డబ్బులు ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి, మన భార్య బిడ్డలు, మనతో ఉన్న మన కుటుంబీకులందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో, మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మనము ఆశపడుతూ ఉంటాం.
ఒకసారి మనం క్రైస్తవులము, దేవుని ఎరిగినటువంటి వారము, దేవుని బిడ్డలము. ఏమండి, దేవుని బిడ్డలకు ఈ లోకస్తుల్ని మనం కంపేర్ చేసుకుందాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారికి నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారికి కూడా ఉన్నాయా? లేవండి. ఏమండి, ఒక విధంగా చెప్పాలంటే మనకంటే ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అంటే మరి ఏంటి తేడా? మనలోనే లోపమా? ఏంటి తేడా అని మనం చూసినట్లయితే, ఈ లోక ఆశీర్వాదాల గురించి యాకోబు గారు పోరాడలేదు, కానీ ఈ లోక సంపద గురించి యాకోబు గారు పోరాడలేదు, కానీ ఈ లోకంలో కలిగిన దానిని అనుభవించడానికి ఆయన పోరాడలేదు. కానీ దేవా, నీవిచ్చేటువంటి ఆశీర్వాదము నాకు కావాలి, నిత్యము నిన్ను కలిగిన జీవితము నేను కావాలి, నిత్యము నీతో నేను సహవాసము చేస్తూ నీలో ఐక్యమై ఎప్పుడు కూడా నీవు నన్ను విడిచిపెట్టుకోకుండా అట్టి ఆశీర్వాదముతో నేను నింపబడాలని యాకోబు గారు ఆ యొక్క ఎబేకు రేవు దగ్గర పౌరుషము గలవాడై పోరాడి గెలిచినట్లుగా మనము చూస్తున్నాం. ఆ రీతిగా దేవుడు అనొచ్చు, ఏమయ్యా యాకోబు గారు, నీవే నీ అన్నకు బహుమానాలు పంపించావు కదా, ఇంకా నేను నిన్నేం ఆశీర్వదించాలని. కానీ ఈ లోక ఆశీర్వాదాలు, ఈ లోక సంపద గురించి యాకోబు గారు అడగలేదు, దేవుడు చెప్పలేదు. కానీ దేవునితో సహవాసము కలిగి దేవుని నిత్యము మనము కలిగి ఉండటమే అది ఆశీర్వాదము. కనుక ఈ లోక సంపద గురించి నీవు నేను కూడా ప్రయాసపడవద్దు. దేవునితో నిత్యము ప్రతి క్షణము ప్రతి విషయంలోనూ దేవుని నామానికి మహిమ ఘనత తెచ్చేటువంటి జీవితము నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్ని, ఈ క్షణాన్ని నీవు నేను కూడా దేవుని మందిరములో చేరాము అని అంటే అది మన యొక్క సొంత శక్తి వల్లని ఎవరైనా అనుకుంటున్నారా, లేక మనమైనా ఊహిద్దామా అండి? అది ఏమీ లేదు. కేవలము దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క వాత్సల్యత మన మీద ఉన్నది కనుక ఆయన మనల్ని దినదినము అనుక్షణము కూడా కాచి కాపాడి నడిపిస్తూ పోషిస్తున్నాడు. కనుక ఈ దినాన్ని నీవు నేను కూడా సజీవులుగా దేవుని స్తుతించటానికి దేవుని మందిరంలో చేరగలిగాం. అందుకనే ఈ యొక్క ఎబ్బేజు కూడా ఈ యొక్క ఏ గోత్రంలో నుంచి, ఏ వంశావళి నుంచి వచ్చినాడో ఆ వంశావళిని, పూర్వీకులను ఆధారము చేసుకుని తనకున్నటువంటి కళంకాన్ని, లేక తనకున్నటువంటి వైకల్యాన్ని, తనకున్నటువంటి బాధను తీసివేయమని ఇశ్రాయేలీల దేవుడైనటువంటి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను ఈ బాధలో నుంచి విడిపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాం. రెండవదిగా మనము చూసినట్లయితే, నా సరిహద్దులను విశాలపరచమని అని అడుగుచున్నట్లుగా మనము చూస్తున్నాం. ఏమండి, నా సరిహద్దులు అంటే ఏమిటి? మన సరిహద్దులు అమ్మా, అయ్యా, ఏమిటి మన సరిహద్దులు? మన సరిహద్దులను విశాలపరచమని దేవుని సన్నిధిలో ఈ పేజీ ప్రార్థన చేస్తున్నాడు. అదే దినవృత్తాంతాలు చూసినట్లయితే, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 2వ అధ్యాయము 55వ వాక్య భాగములో మనము చూసుకున్నట్లయితే, ఈ పేజీలో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీలను, షిమ్యాతీలను, సుకోతీలను, వీరు రేఖాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కెనాను సంబంధులు. లెకేకీలు, ఎబ్బేజులో కాపురమున్న లెకేకీలు. ఈ యొక్క ఎబ్బేజు పేరు మీద నా సరిహద్దులను విశాలపరచు దేవాన్ని దేవుని అడిగినప్పుడు, ఈ యొక్క ఎబ్బేజు పేరు మీద ఒక పట్టణాన్ని దేవుడు నిర్మించినట్లుగా, లేక ఒక పట్టణానికి ఆ పేరు ఎబ్బేజ్ అని ఆ పేరును పెట్టినట్లుగా లేఖన భాగాలలో మనము చూస్తున్నాం. మన సరిహద్దులను విశాలపరచంటే నా విశ్వాస జీవితంలో, అయ్యా నేను ఈ స్థితిలోనే ఉండుకోకుండా, నేను ఈ దేశంలోనే ఉండుకోకుండా, లేక ఈ యొక్క పట్టణంలోనే ఉండిపోకుండా, నేను ఆయా దేశాలలో, ఆ యొక్క దేశాల గురించి, లేక ఆ యొక్క ప్రజల గురించి, ఆయా పరిస్థితుల గురించి నేను కన్నీళ్లు కార్చి ప్రార్థించేటువంటి విశ్వాస వీరుడుగా నన్ను బలపరచు దేవాని, నా సరిహద్దులను విశాలపరచు దేవాని నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. ఈ యొక్క ఎబ్బేజు పట్టణంలో లెకేకీలు ఉంటున్నారని లేఖన భాగంలో మనము చూస్తున్నాం. వీరిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి మనం ఇండియా దేశానికి వెళ్ళిపోదాం.
మన పూర్వీకులు, మరి నాకైతే తెలియదు కానీ మన పూర్వీకులు అంటూ ఉండేటువంటి వారు, బ్రాహ్మణులు ఉండేటువంటి వారు అంటే ఇంతకు ముందు, నాకైతే తెలీదు, మరి మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక మీరు చెప్పండి. బ్రాహ్మణులు ఉండేటువంటి వారంట, వారికి ఒక పట్టణము లేక వారికి ఒక సపరేట్గా ఒక గ్రామము ఉండేదంట. ఆ యొక్క గ్రామంలోనికి లేక ఆ యొక్క పట్టణంలోనికి ఎవరైనా వెళుతూ ఉంటే ఆగండి ఆగండి, అపచారము అపచారం అనేటువంటి వారని అంటూ ఉండేవారట. ఈ యొక్క లేఖికులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ధర్మశాస్త్ర బాగా తెలిసినటువంటి వారు, ఈ యొక్క బ్రాహ్మణులు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే వీరికి కూడా ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణముగా తెలిసినటువంటి వ్యక్తులుగా మనము చూస్తున్నాం. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పఠించిన ఈ యొక్క పండితులకు లేక ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వారికి, దేవుని గురించి తెలిసినటువంటి వారికి నివాసముగా ఉండటానికి ఎబ్బేజు యొక్క పేరు మీద ఒక పట్టణాన్ని లేక ఒక గ్రామాన్ని లేక ఒక ప్రాంతాన్ని నిర్మించి ఆ యొక్క గ్రామంలో లేక ఆ యొక్క పట్టణంలో లిఖికీలు ఆ యొక్క బ్రాహ్మణులు ఉండటానికి దేవుడు కృప చూపినట్లుగా మనము లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. ఆ రీతిగా ఎబ్బేజు రెండవదిగా మనము చూసినట్లయితే నా యొక్క సరిహద్దులను విశాలపరచు దేవాని దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎబ్బేజు యొక్క సరిహద్దులను విశాలపరిచినట్లుగా మనము చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయ దేవాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, దేవుని చెయ్యి మనకి ఎందుకు తోడుగా ఉండాలి? కీర్తనలు 44వ అధ్యాయము 3వ వచనము మనం చూసినట్లయితే వారి చెయ్యి వారికి సహాయం చేయలేదు, కానీ దేవుని యొక్క దక్షిణ హస్తము చేత వారు విజయాన్ని పొందినట్లుగా మనము చూస్తున్నాం. దయచేసి చూడండి, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, కానీ వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగచేసెను. ఏంటండి? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయాన్ని దయచేస్తుందని యొక్క లేఖన భాగాలలో మనము చూస్తున్నాం. ఎందుకనండి దేవుని యొక్క దక్షిణ హస్తాన్ని ఎబ్బేజు నీవు నాకు తోడుగా ఉండ దయచేయని నీ యొక్క దక్షిణ హస్తము పట్టి నన్ను నడిపించు దేవాన్ని ఎందుకు ప్రార్థన చేశాడని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి ఖడ్గము వారికి విజయాన్ని ఇవ్వలేదు, వారికి ఈ దేశాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు, యుద్ధ వీరులే కానీ యుద్ధంలో జయించలేకపోయినట్లుగా లేఖన భాగాలలో మనము చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశానికి నీవు నేను కూడా లోబడి జీవిస్తామో, నీవు నేను కూడా ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా ప్రయాణము చేస్తూ ఉంటామో, ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో నీవు నేను కూడా జీవిస్తూ నడుస్తూ ఉంటామో, అప్పుడు ఆయన యొక్క దక్షిణ హస్తము చేత మనకి విజయాన్ని దయచేయటానికి లేక మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను తీసివేయటానికి ఆయన దక్షిణ హస్తము చేత నిన్ను నన్ను కూడా నింపాలని ఆశపడుచున్నాడు. ఈ యొక్క ఎబ్బేజు కూడా అదే ప్రార్థన చేశాడు. నీ దక్షిణ హస్తముతో నన్ను పట్టించి, ఎందుకు నీ దక్షిణ హస్తంతో నన్ను పట్టుకున్నాడు? లేక నీ చెయ్యి నేను పట్టుకుంటాను ప్రభు అని అడగొచ్చు కదా. ఏమండి, మన బిడ్డలు మనం తీసుకుని వెళుతూ ఉంటాం. చిన్నపిల్లలు అప్పుడు తీసుకుని వెళ్ళినప్పుడు వారి చెయ్యి మనం పట్టుకుంటామా లేక మన చెయ్యి వారు పట్టుకుంటారా? ఏమండి, వారి చెయ్యి మనమే పట్టుకుంటాం. ఎందుకంటే వాడు మన చెయ్యి పట్టుకుంటే వాడికి ఇష్టం వచ్చిన కాదు మన చెయ్యి విడిచిపెట్టేస్తే మనం వెళ్ళిపోతాం. అవునంటారా కాదంటారా? వాడికి ఏదైనా నచ్చింది ఆడుకోవాలి అనిపించింది అనుకోండి, వాడు అక్కడ ఆగిపోతాడు. అందుకని వాడి చెయ్యి మనం పట్టుకుంటాం కనుక దేవుని సన్నిధిలో కూడా నీవు నేను కూడా ప్రభువా నా చెయ్యిని పట్టుకో, నీ చెయ్యి నేను పట్టుకుంటే ఒకవేళ నీవు నన్ను ఆశీర్వదించినప్పుడు నీ చెయ్యి నేను విడిచిపెట్టొచ్చేమో, కానీ నీవు నా చెయ్యి పట్టుకుని నా జీవితాన్ని పట్టుకుని నా యొక్క సమస్తాన్ని నీ చేతికి నేను అధికారంగా లోనికి అప్పగించినప్పుడు నీవు నన్ను నడిపించేటువంటి దేవుడు కనుక అటువంటి జీవితాన్ని నీవు నాకు దయచేదేవని నీవు నేను కూడా ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ఈ యొక్క ఎబ్బేజు
మూడవదిగా అదే ప్రార్థన చేశాడు. దేవా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నీవు నన్ను నడిపించని ప్రార్థన చేసి దానిని పొందినట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే కీడులో నుంచి నన్ను తప్పించు దేవా, కీడులో నుంచి నన్ను తప్పించు. ఎందుకనండి కీడు? లోకములో భయంకరమైనటువంటి కీడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా పరలోక ప్రార్థనలో మనకు నేర్పారు. చెప్పండి ఒకసారి. పరలోక ప్రార్థన అంతా వద్దండి, కీడులో నుంచి మమ్మల్ని తప్పించు దేవా అని. ఎందుకంటే ఈ లోకములో భయంకరమైనటువంటి కీడులో ఉన్నటువంటి మనము కీడులో నుంచి దేవుని హస్తము లేక దేవుని కరుణ హస్తము, దేవుని మనకు తోడుగా లేకపోతే ఈ యొక్క కీడులో నుంచి మనము దాటలేము. కనుక అయ్యా, ఈ లోకంలో కొంచెం ఉన్నటువంటి కీడులో నుంచి నువ్వు నన్ను తప్పించాలని దేవుని సన్నిధిలో ఈ పేరు ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడైనటువంటి మోషే గారు కూడా సెలవిస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే, మోషే గారు మరణించిన తర్వాత వారు ఈ లోకానుసారమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయినప్పుడు వారికి కీడు అనగా, నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. చాలండి. ఈ యొక్క ఆయన మరణము అంతమందు, ఆయన మరణిస్తే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి ఈ లోకం అనే కీడులోనికి వెళ్ళిపోతే, ఈ లోకం అనే పాపములోనికి వెళ్ళిపోతే వారికి మళ్ళా కీడు వస్తుందని ముందుగానే దేవుని సేవకుడైనటువంటి మోషే గారు తన యొక్క బిడ్డలకు చెప్పుచున్నట్లుగా లేఖన భాగాలలో మనం చూస్తున్నాం. అయితే దేవుని సన్నిధిలో చేరినటువంటి నీవు నేను కూడా లోకములో ఎటు చూసినా భయంకరమైనటువంటి కీడులో ఉన్నటువంటి నీవు నేను కూడా ఈ కీడులో నుంచి నీవు నన్ను తప్పించి నీ యొక్క ఆశీర్వాదాల వైపు నన్ను నడిపించు దేవాని నిత్యము కూడా దేవుని సన్నిధిలో నీవు నేను కూడా ప్రార్థించబద్దులమై ఉంటున్నాం. కనుక దేవుని సన్నిధిలో యొక్క ఎబ్బేజు 4 అంశాలు అడిగినాడు, 4 విన్నపాలు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. చివరిగా మనము చూసినట్లయితే అతడు అడిగిన దానిని దేవుడు అతనికి దయచేసెను. అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో భయముతో, భక్తితో, విశ్వాసముతో జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థత హృదయము కలిగి దేవుని సన్నిధిలో నీవు నేను కూడా కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క ఎబ్బేజు వచ్చినటువంటి వాడే, ఈ యొక్క తల్లి తన యొక్క కుమారునికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఈ యొక్క ఎబ్బేజుకు వేదన పుత్రుడు అన్నటువంటి తన యొక్క జీవితాన్ని, ఆ యొక్క కళంకాన్ని మోస్తూ తన యొక్క నిస్సహాయుడిగా ఉండిపోవటానికి ఆయన ఇష్టపడలేదు. కానీ తన యొక్క జీవితాన్ని ఎవరైతే మార్చగలరో, తన యొక్క జీవితాన్ని ఎవరైతే ఆశీర్వదించగలరో, తన యొక్క జీవితాన్ని ఈ లోకములో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలరని గుర్తిరిగి తన యొక్క పూర్వీకులను ఆధారము చేసుకుని తన యొక్క ఇశ్రాయేలు దేవుడైనటువంటి దేవుని దగ్గరకు వచ్చి మోకరిల్లి ప్రార్థించి దేవుని సన్నిధిలో అడిగినవన్నీ కూడా ఆయన పొందుకుని తన సహోదరులందరికంటే ఏ రీతిగా అయితే గరుడుగా ఎంచబడ్డాడో, ఈ దినాన్ని నీ మధ్యలో మన మధ్యలో ఆయన ఒక గరుడుగాను మనకు ఒక స్ఫూర్తి ప్రదాతగా ఏ రీతిగా అయితే ఈ యొక్క ఎబ్బేజు నిలబడి ఉన్నాడు, దేవుని సన్నిధిలో చేరినటువంటి నీవు నేను కూడా ఈ లోకంలో, ఈ కువైట్ దేశంలోనే కాకుండా, మన భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలలో నీవు నేను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని, ఒక స్ఫూర్తి ప్రదాతగా అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ జీవితము, నా జీవితము, నీ కుటుంబము, నా కుటుంబము, మన సంఘాల ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడాలని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కనుక అటువంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ మెండుగా దయచేయగాక. దయచేసి అందరూ తలలో వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, ఎబ్బేజు కళంకము కలిగినటువంటి వాడే, అయ్యా వైకల్యము కలిగినటువంటి వాడే, దేవా ఈ లోకములో తృణీకరింపబడినటువంటి వాడే,
దేవా, ఈ లోకంలో ఎబ్బేసును ఎవరు చేరదీయలేదు, కానీ నాయనా నీవు చేరదీసావు, నీవు ఆశీర్వదించావు. ఎబ్బేసు యొక్క జీవితాన్ని మార్చావు తండ్రి. దేవా, ఆ స్థితిలో ఒంటరి జీవితంలో, అయ్యా ఒంటరి ప్రయాణంలో, అయ్యా ఒంటరిగా నా బ్రతుకు జీవిస్తున్నానయ్యా. దేవా, నన్ను ఆశీర్వదించి ఆదరించే నాయనా, నన్ను ఓదార్చేటువంటి వారు ఎవరు లేరని నీవు నేను కూడా దుఃఖపడుతూ ఉంటే, ఇది నాన్ని ఎబ్బేసిన మన మధ్యలో ఉంచారు. ఎబ్బేసు జీవితాన్ని ఏ రీతిగా ఆశీర్వదించారు, నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నారట. దేవుని సన్నిధిలో భయముతో, భక్తితో, యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి నామమునకు, ఉన్నతమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ సన్నిధిని, నీ ప్రసన్నతను మీరు మాకు తోడుగా ఉంచి మీరు పొందిన మహిమాంతటిని బట్టి నీకు వందనాలు ప్రభువా. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి, అయ్యా వాక్యానుసారంగా నేను మేమందరము జీవిస్తూ నీ నామానికి మహిమకరంగా, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా జీవించటానికి నీ కృప, నీ సహాయాన్ని దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. నన్ను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని చేస్తూ మా ప్రభుని సిద్ధరాడికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు, మరి కార్యవర్గ సభ్యులకు, ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నాను.